కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయులు ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేసి మాడవీధులు, బస్టాండ్ పరిసరాల్లో ర్యాలీ నిర్వహించారు. భక్తులకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, బయోడిగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమం ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మనం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద మనం కార్యక్రమాలు చేపట్టాం. మార్నింగ్ మనం స్టాఫ్తోనూ అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ నిర్వహించాం. ప్రతిజ్ఞ తర్వాత ఒక ర్యాలీగా మన 4 మాడవీధులు, అదేవిధంగా పార్కింగ్ ఏరియా, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా మొత్తం కలిపి మనం మరింత ఎక్కువ ఇంటెన్సిటివ్గా శానిటేషన్ చేసుకొని ఆ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా పబ్లిక్లో కూడా ప్లాస్టిక్ ఉపయోగించడం నిషేధం మీద కూడా అవగాహన కోసం ర్యాలీ చేసి అన్ని షాపుల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అదేవిధంగా తనిఖీలు కూడా చేసి అక్కడ ప్లాస్టిక్ కవర్లు లేకుండా చేయడానికి బయోడిగ్రేడబుల్ వస్తువులు మాత్రమే వాడడం విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగా పర్యావరణానికి అనుకూలమైన కార్యక్రమాలు, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మన దేవస్థానం నుంచి వచ్చే వ్యర్థాలను, చెత్తను కూడా జాగ్రత్తగా డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బస్టాండ్ పార్కింగ్ ఏరియా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఈరోజు పరిశుభ్రత గురించి శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిబ్బందికి కానీ, ఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు, బోర్డు మెంబరు, ఏఈఓలు గారికి అందరికీ కూడా పేరు పేరున దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి 3వ శనివారం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన దేవస్థానంలో పరిశుభ్రత గురించి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి దీనిపైన, దేవాలయాలపైన ఉంచారు. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనైనంత, ఏదో అక్కడ పేపర్ పడింది మనం చూస్తే పనిచేసేవాళ్ళు తీసేస్తారు అని మీరు కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఈ ప్రోగ్రాంను ఈవో గారు నిర్వర్తించడం జరిగింది. మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం చేసి మన దేవాలయాన్ని, దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా తెలియజేస్తున్నాం. ఆఫీస్ స్టాఫ్ వెళ్తారు, శానిటేషన్ సిబ్బంది అక్కడ ఆగిపోతారు.